యేసు ప్రభువులో ఆ యేసు ప్రభువుని నమ్ముకుంటే నేను ఆనందంగా ఉండలేను, నేను ఎంజాయ్ చేయలేను అని ఎవరైనా అనుకుంటూ ఉంటే మీకు చెప్పిన సువార్త తప్పుడు సువార్తే. నిజానికి యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలా ఎంజాయ్ చేస్తారు, మామూలు కాదు. నేను ఇందోర్ పోతానని పొమ్మని ప్రభు చెప్పాడు కదా, నేను ఇందోర్ బయలుదేరానని చెప్పాను కదా, నాకు ఆతాహి జాతాహి మాత్రమే వచ్చని చెప్పాను కదా. వెళ్ళాను, సాయంత్రం రాత్రి 10 గంటలకు దిగాను. చలి, నాకేం తెలుసు ఆ ఊర్లలో అంత చలి ఉంటుందని. నేను మామూలుగా పోయినా, అక్కడేమో గడగడ 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 ఉనికి చలి. నేను జాకెట్ లేదు నా దగ్గర. జాకెట్ అంటే ఆడోళ్ళు వేసుకునేది కాదు, అంటే మీరు మళ్ళీ అట్లా ఆలోచిస్తారేమో అని. మగోళ్ళు వేసుకునే జాకెట్ ఉంటుంది కదా, అది లేదు. రైల్వే స్టేషన్ లో 3 రాత్రులు పడుకున్నాను ఆ చలిలో. ఎందుకో తెలుసా? ఎంజాయ్ చేశాను చలిని. చలిని ఎంజాయ్ చేయడం ఏందిరా దరిద్రుడా అంటారా? యేసు ప్రభువును కలిగి ఉంటే వచ్చే మజా అట్లుంటది. యేసు ప్రభువును కలిగి ఉంటే వచ్చే కసి అట్లుంటది. ఎవ్వరు తెలియదు ఆ ఊర్లో, భాష రాదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఒక రోజు రాత్రి టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయాను అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. ఒకరోజు రాత్రి, 3వ రోజు రాత్రి పడుకొని ఉంటే ఒక కనబడింది. ఆ కలలో చూస్తున్నాను ఒక మంచం, ఆ మంచం మీద ఒక బెడ్షీట్ అంటే పరుపు మీద బెడ్షీట్ పరుచున్నారు. చెక్స్ ఇట్లా చెక్స్ అనమాట. దాని పక్కనే ఒక టేబుల్, ఒక చైర్ ఉంది. ఒక చెంబులో, చెంబు అంటే మనం వాడే చెంబు కాదు, నార్త్ ఇండియాలో ఒక రకమైన వేరే రకం చెంబులు ఉంటాయి. ఆ చెంబులో నీళ్లున్నాయి. నాకు అది కనిపిస్తా ఉంది. నేను ఎప్పుడు అలాంటి చెంబులు చూడలేదు అంతకుముందు. పొద్దున్నే లేచాను, ఏందప్పా ఇది, స్నానం లేదేం లేదు. రైల్వే స్టేషన్లో స్నానాలు ఎక్కడ ఉంటాయి? ట్యాప్ దగ్గరికి వెళ్ళి ముఖం కాళ్ళు గిల్లు కడుక్కొని బయలుదేరాను బయటికి. ఎందుకంటే సువార్త చెప్పాలి, ఇంతే ప్యాషన్. సువార్త చెప్పాలి, ప్రభువు కోసం జీవించాలి. ఏం చేయాలో తెలియదు కానీ సువార్త చెప్పాలి. ఎట్లా చెప్తావురా? ముగి సైకిల్తో చెప్తాను, ఆతాహై జాతాహై అంటాను. ఏదో అవతలోడికి మాత్రం అర్థమవుతుంది, అవతలోడికి అర్థమవుతా ఉంది నేను మాట్లాడేది. ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు. పొద్దున్న లేచి బయలుదేరితే రాత్రి నాకు కలలో కనిపించిన ఇల్లే. బయట జూలాఘర్ అని రాస్తుంది. జూలాఘర్ అంటే అర్థం ఏంటంటే, చిన్నపిల్లలను వాళ్ళ అమ్మ నాన్నలు పనికి వెళ్తూ క్రచ్లో ఆడుకోవడానికి వేసి వెళ్తారు కదా, అది జూలాఘర్ అంటే. జూలాఘర్ అంటే ఏందో నాకు తెలియదు. వెళ్ళాను, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాను. ప్రభు వెళ్ళమన్నాడు. వెళ్ళాను. జైన్ కుటుంబానికి చెందిన వాళ్ళు బయటకు వచ్చారు. ఆమె బయటకు వచ్చింది. ఏం కావాలా అని అడిగింది. నాకంత తెలియదు కదా, అన్ని మూగి సైకిలే. రూమ్ కొనా అన్నాను. పైనుంది చూసుకోపోయింది. పైనుంది చూసుకోపోయింది. నేను ఎవరో తెలియదు. 3 రోజులు స్నానం లేదు, ఏం లేదు, అడక తినేవాళ్ళలాగా ఉన్నాను. ప్లాట్ఫారం మీద పండుకుంటే ఎట్లుంటారు? కంపు కొడతా ఉన్నాను. పోయి రూమ్ చూసుకోపో అంటా ఉంది. పైకి వెళ్తే అదే మంచం ఉంది, అదే పరుపు, అదే చెక్స్ తో పరిచిన దుప్పటి, చెంబు, దాన్ని ఏమంటారు, ఆ టేబుల్, చైర్. చూశాను, నాకేం అర్థం కాలేదు. ఏంది రాత్రి దీన్ని చూసినాను కదా, దేజావు ఏమో అనుకున్నా. దేజావు తెలుసు కదా మీకు, అంటే